హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఎక్కడున్నామో తెలుసా? అదే అండి, హైదరాబాద్లో ఫేమస్ ట్యాంక్ బండ్ పక్కన చిన్న పార్కులో ఉన్నాం. ఓకేనా, ఇంకా టైం అవ్వలేదు. ప్రేమ పక్షులు కొద్దిగా ఆగితే కానీ ఇక్కడికి వస్తారు. ప్రేమ పక్షులు చాలా ప్రేమ పక్షులు ఉంటాయి ఇక్కడ. చూడండి, ఈ పార్కులో ఇక్కడ చాలామంది సంబంధించిన విగ్రహాలు ఇలా ఉంటాయి అన్నమాట, స్టాచ్యూస్. చూడండి, నేనైతే మీ అందరికీ ఈ వీడియో చూపిద్దామని పొద్దుగాల బయలుదేరి వచ్చేసిన. 6 o'clockకి బయలుదేరి వచ్చిన. ఇక్కడ వాతావరణం అయితే మస్తు దిల్కుష్ ఉంది. నాకైతే మస్తు అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడ స్టాచ్యూస్ పక్కన పార్కు, చాలామంది పొద్దుగాల ఇందులోకి వాకింగ్కి వస్తున్నారు. ఫొటోస్ అంగామంగా ఉంది. పక్కనే చల్లని గాలి, ట్యాంక్ బండ్ వాటర్, చక్కని స్మెల్. ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ. ఇదిగంటూ ఈ గుర్రం జాసువా గారి స్టాచ్యూ అది. ఇక్కడ మొక్కల పక్కన బోర్డు లాగా పెట్టారు. ఆనుకొని కూర్చోడానికి దేనికనేది నాకు అర్థం కాలేదు. గ్రీనరీ కానీ స్టాచ్యూస్ కానీ అంతా బిందాస్ అనిపించింది నాకైతే. మీరు కూడా చూడండి, చాలా బాగుంది. సురవరం ప్రతాపరెడ్డి, ఈయన ఒక ప్రత్యేకం. ఆయన గురించి అంత ఐడియా లేదు, చదువుకున్నా కానీ మర్చిపోయా, మెమరీ క్లాస్. ఇగో ఇక్కడ ఈయన చూడండి, అందరూ ముందుకు జాగింగ్ చేస్తుంటే ఈయన మాత్రం వెనక్కి వాకింగ్ చేస్తున్నాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. అదొక ఎక్సర్సైజ్లే. అదో చూడండి, వెనక్కి వెళ్తున్నాడు, వెళ్ళిపోయాడు. ట్రాఫిక్ 7 o'clock కూడా ఫుల్ వివత్సంగా ఉంది ట్యాంక్ బండ్ మీద. చాలా బాగుంది. ముట్నూరి కృష్ణారావు గారంట. ఓకే ఫైన్. ఇప్పుడు కాదు కానీ ఈవినింగ్ టైంలో మాత్రం బిందాస్ అనిపిస్తుంది అనమాట. అప్పుడైతే రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ పెడతారు. ప్రేమ పక్షులు, లైటింగ్లు అంతా అంగా ఉంటుంది, ఒక జాతర లెక్క. పక్కనే హుస్సేన్ సాగర్. ఇంకేం కావాలి, అన్నీ ఉంటాయి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. చల్లగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సండే రోజు కానీ హాలిడే రోజు మంచి ఇక్కడికి వచ్చి సరదాగా తిరిగి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ట్యాంక్ బండ్ చుట్టూ చాలా రకమైన ఐమాక్స్ కానీ, ఇంకా లుంబిని పార్క్, ఇందిరా పార్క్ అన్నీ దగ్గరే ఉంటాయి. ఇగంటే రానే వచ్చేసింది మనం కలల కంటిన ట్యాంక్ బండ్ వాటర్. చూసారా, గ్రీన్గా ఉన్నాయి. గ్రీన్గా ఉంటే ఏదో రకమైన వాటర్ అనుకుంటే పాకురు, దాని మీద మురికి ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అంతా ఏది తిన్నా ఇందులో పడేస్తూ ఉంటారు ఒక్కోసారి పిచ్చోళ్ళు. ఇంకా నయం చాలా క్లీన్ చేస్తున్నారు, అందుకే నీట్గా ఉంది. లేకపోతే ఇంతకుముందు దరిద్రంగా ఉండేది. ఆ పక్క ముందుకు వెళ్తే లుంబిని పార్క్ అవన్నీ ఉంటాయి. ఇంకోసారి వీడియో తీస్తాను, కుదరలేదండి, టైము కుదరలేదు, సెట్ అవ్వలేదు. చూడండి ఎంత బాగుంది కదా. బుద్ధుడు, మంచిగా బుద్ధ విగ్రహం కొత్తగా కట్టించారు కదా సచివాలయం, అది. అక్కడేమో అంబేద్కర్ గారి విగ్రహం పెద్దది పెట్టారు కదా, అది. నేను బుద్ధుడు, మంచిగా బుద్ధ విగ్రహం మంచిగా ఉంది. ఆ పక్కన బిల్డింగ్లు, ఆ పక్కన ఐమాక్స్ అన్నీ పక్కనే ఉంటాయి. అది చూసారా, గ్రీన్గా ఉన్నాయి వాటర్. పాకురు అండి, పాకురు. సో ఇదండి మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనలాంటి ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.